హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను మీ తరుణ్. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజెక్కించుకుంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కీలక పాత్రలో లోకేష్. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి సభలోని కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ మాటలకి అభిమానం కారణమా లేదా భయం కారణమా? ఇలా చూసుకుంటూ పోతే బయటకేమో బలమైన కూటమి అంటున్నారు, లోపలేమో తెలియని చుచ్చులు రేగుతున్నాయి. అదే కాకుండా జగన్ అనే ఫ్యాక్టర్ ఒకటి. ఈ విషయం కోసం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అసలు ఈ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. దీని గురించి తెలుసుకుందాం. ప్రతి సభలోనూ ప్రతి సమావేశంలోనూ ఐక్యత కోసమే నడుస్తుంది, కలిసి ఉంటే కలదు సుఖం అని. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి జగన్ వస్తాడనేనేమో అనే ప్రశ్నలు ఇక్కడ మొదలవుతూ ఉంది. మరి ఇంత మెజారిటీతో గెలిచినప్పుడు ఎందుకు ఈ భయం? మరి ఇది భయం కాకపోతే ఇంకేంటి? ప్రతిపక్షంలో ఉన్నంత వరకు ఐక్యత సులువుగానే ఉంటుంది. అధికారంలోకి వచ్చాక అసలైన పరీక్ష మొదలవుతుంది. పదవులు ఎవరికి ఎంత, ప్రాధాన్యతలు ఎవరికి ఎంత, నామినేషన్ సీట్లు ఎవరికి ఎంత, ఇక్కడ అసలు పరీక్ష. ఇక్కడ జనసేన పార్టీ గెలుపులో మా పాత్ర కూడా ఉంది. మరి మాకేం లభించింది? బీజేపీ పార్టీ దీర్ఘకాలికంగా వాళ్ళ పదవుల్లో ఉన్నవారు తాత్కాలికంగా కూటమిలో చేరారు. అలాగే టీడీపీ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే 2009లో కూటమిగా చేరి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ. అలాగే 2014లో 3 పార్టీలు కలిసి సీట్లని సమానంగా పంచుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో జనసేన పార్టీ మరిన్ని సీట్లను ఆశిస్తున్నారు. ఐక్యత మాటల్లో సులువు, సీట్ల పంపకాల్లో కష్టం. ఇక్కడ కూటమి ప్రభుత్వం పదే పదే ఐక్యత కోసం మాట్లాడడం వల్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దీర్ఘకాలికంగా ఒక అసంతృప్తిని కలిగిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటూ పోతే ఇదొక రాజకీయ వ్యూహంగా కూడా అనుకోవచ్చు. ఇది మమ్మల్ని ఎదుర్కోలేరు అనే భయాన్ని కలిగించడం రాజకీయంలో సహజమే. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే ఐక్యత ఇద్దరి మీద ఉన్న గౌరవంతోనా లేక భయంతోనా? ఎంతటి కూటమైనా ప్రజల్లో సాటిస్ఫై చేయలేకపోతే నిలబడదు. ప్రజలు సాటిస్ఫై కాకపోతే వ్యతిరేకత కూడా పెరుగుతూ ఉంది. ఇక్కడ మీరు భయం పెట్టచ్చు కానీ శాశ్వతంగా పెట్టలేరు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కీలకంగా ఉంది. కాబట్టి ఈ కూటమి కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదాన్ని ఎక్కువగా వినిపిస్తుందని అనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో పరీక్షించబడేది మాటలు కాదు, గ్రౌండ్ రియాలిటీ. ఇలా చూసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వాన్ని కలిపి ఉంచింది భయమా లేక ఒకరిపై ఒకరికున్న అభిమానమా? ఇది కాలమే నిర్ణయించాలి. ఈ విషయం పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి గుడ్ న్యూస్ ఇండియా. నేను మీ తరుణ్. థ్యాంక్ యూ.